దేశ రాజధాని ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకలను కల్లారా చూడాలని మనలో చాలామందికి ఉంటుంది. అక్కడికి వెళ్ళాలన్నా, అక్కడ జరిగే వేడుకలను ప్రత్యక్షంగా చూడాలన్నా అందరికీ సాధ్యం కాదు. కానీ తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్కు చెందిన ఓ మహిళకు అరుదైన గౌరవం దక్కింది. ప్రత్యక్షంగా ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానం అందింది. వరంగల్ నగరంలోని మట్టవాడకు చెందినటువంటి మొగులి శ్రీదేవి అనే చిరు వ్యాపారికి న్యూఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానం అందింది. వరంగల్ కలెక్టరేట్ ప్రాంగణంలో శ్రీదేవి బ్యాంకు నుంచి ముద్రా లోన్ పొంది స్త్రీ టీ పేరుతో ఓ క్యాంటీన్ ఏర్పాటు చేసుకుంది. ఈ క్యాంటీన్ ఏర్పాటు చేసుకున్నప్పటి నుంచి గత 10 నెలలుగా స్థిరంగా ఆర్థిక ప్రయోజనం పొందుతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రిత్వ ఆర్థిక శాఖలోని ఆర్థిక సేవల విభాగానికి యూనియన్ బ్యాంక్ అధికారులు ఆమె పేరును సిఫార్సు చేశారు. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపిక చేసిన 3 మహిళా వ్యాపారవేత్తల్లో వరంగల్ నుంచి శ్రీదేవిని కూడా ఎంపిక చేశారు. ఇందుకు అవసరమైన విమాన ఛార్జీలు, ఇతర ప్రయాణ ఖర్చులను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భరించనుంది. ఇలా ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు తమకు ఆహ్వానం అందడం చాలా సంతోషంగా ఉందని శ్రీదేవి అంటున్నారు. నేను ఇక్కడ 1 year అవుతుందండి స్టాల్ పెట్టి. మాకు ఇంతకుముందు పాత ఎంజిఎం లో క్యాంటీన్ ఉండేనండి. అప్పుడు ఒకటి కరుణ మేడం ఉన్నప్పుడు అక్కడ ఎంజిఎం లో క్యాంటీన్ పెట్టించారండి. ఇప్పుడు అక్కడ ఓపీకి ప్లేస్ సరిపోతలేదని మేడం గారు, ఇక్కడ కలెక్టర్ మేడం గారు ఇక్కడ పెట్టుకోమని పర్మిషన్ ఇచ్చారండి. ఇన్వెస్ట్ చేయడానికి నాకు మనీ లేకపోతే యూనియన్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి సార్ వాళ్ళని, రాజు సారు యూనియన్ బ్యాంక్ లీడర్ సార్, ఆ సార్ని అడిగితే సార్ అన్నారమ్మా మేము ఇప్పిస్తామని చెప్పేసి సార్ వాళ్ళే మాకు ₹1 కూడా ఖర్చు లేకుండా 4,50,000 లోన్ ఇప్పించారండి. అక్కడ ఈ లోన్ ద్వారానే మాకు అక్కడ ఢిల్లీ నుంచి మాకు రమ్మనేసి పర్మిషన్ వచ్చిందండి. అక్కడికి నేను ఇప్పుడు అవార్డు తీసుకోవడానికి 26కి వెళ్తున్నానండి. ఇది మా కలెక్టర్ మేడము వల్ల, మాకు అడిషనల్ మేడం, డిఆర్ఓ మేడం, ఏవో సార్, మా ఆఫీసు పీడీ మేడం సార్ వాళ్ళందరి వల్ల ఇది అయింది సార్. బ్యాంకు వాళ్ళు కూడా సార్, బ్యాంక్ నక్కలగుట్ట బ్రాంచ్ సార్ మాది, నక్కలగుట్ట బ్రాంచ్ నుంచి లోన్ తీసుకున్నానండి. అంటే అది బ్యాంకు నుంచి పంపించారట సార్, అది మాకేం చెప్పలేదు సార్. అంటే ఫస్ట్ ఇట్లా పంపిస్తున్నాం అమ్మ అన్నారు కానీ మాకేం చెప్పలేదు సార్. అన్ని పంపించిన తర్వాత అక్కడ నుంచి సెలెక్ట్ అయింది అనేసి మాకు మొన్న నైట్ చెప్పిండ్రండి. సెలెక్ట్ అయినరు, మీకు ఫ్లైట్ టికెట్స్ బుక్ అయినాయి అమ్మ, మీరు 24కి ఇక్కడ నుంచి ఫ్లైట్కి వెళ్ళాలి, 26 మీకు అవార్డు ఇస్తారు, 28కి రిటర్న్ కావాలి అని చెప్పానండి. అన్ని ఖర్చులు ఇట్లా అన్ని మొత్తం యూనియన్ బ్యాంకే భరిస్తుందండి మాకు. మా తరపున పక్కన ఇంకొకరిని వెంబట్టి తీసుకెళ్ళడానికి కూడా మా కజిన్ సిస్టర్ని తీసుకెళ్తున్నా సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మోడీ గారికి, మా కలెక్టర్ మేడం గారికి, యూనియన్ బ్యాంక్ వారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను.